హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదండి. ఒక 30 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా పానీపూరి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. పూరీల కోసం ఒక గిన్నెలోకి 1/2 కప్ వరకు కరాచీ, అలానే 1/2 కప్ వరకు మైదా, 1/4 కప్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ అని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో వంట సోడాను కూడా వేసుకుని ఈ పౌడర్స్ అన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఆ పిండి ముద్దని ఒక 5 నిమిషాల పాటు అయినా మద్దన చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి పిండి అనేది. కలిపెట్టుకున్న పిండి ముద్ద మీద ఒక తడి క్లాత్ను నీళ్లు పిండేసుకుని ఆ క్లాత్ని వేసుకోవాలి. ఈ కలిపెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పానీపూరిల స్టఫింగ్ కోసం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఇక్కడ మీడియం సైజువి 3 వరకు తీసుకున్నానండి. వాటిని బాగా మెదుపుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు కారం, అలానే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దను తీసుకుని ఇంకొక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. ఫ్లోర్ మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎంత బాగా కలిపితే పిండి అనేది మనకి అంత స్మూత్గా అవుతుందండి. పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న పిండి మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ అనేది మీడియంగా ఉండాలి. మరి లావుగా ఉండకూడదు, అలానే మరి సన్నగా ఉండకూడదు. లావుగా ఉంటే మనకి ఫ్రై అయిపోయిన తర్వాత పూరీలు అనేది క్రిస్పీగా ఉండవండి, గట్టిగా అయిపోతాయి. అదే మీరు సన్నగా కనుక పూరీలు చేస్తే పొంగవండి. ఇలా మీడియం చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏదన్నా బాటిల్ క్యాప్తో అయినా దేనితో అయినా ఇలా మనం పూరీల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూరీలు కట్ చేయడానికి చిన్న బౌల్ తీసుకున్నానండి. చూసారు కదా, కట్ చేసిన పూరీని ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. చాలా నీట్గా వచ్చాయి కదండి. తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకుని ఈ పూరీలను మళ్ళీ చపాతీ కర్రతో ఒకసారి ఒత్తుకోవాలి. చూసారు కదా, జస్ట్ ఒకసారి ఇలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత పూరీలను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూరీల పైన తడి క్లాత్ని వేసేసుకోవాలి. అవి డ్రై అవ్వకూడదండి. డ్రై అయితే మనకి పూరీలు అనేది పొంగవు. పూరీలన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఇలా తడి క్లాత్ అనేది వెయ్యాలి. ఇలానే రిమైనింగ్ పూరీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీని వేయాలి. పూరీ వేసిన తర్వాత ఇలా పైన మనం హాట్ ఆయిల్ని వేసినట్లయితే పూరీ అనేది చాలా ఈజీగా పొంగుతుంది. చూడండి ఎంత నీట్గా పొంగుతున్నాయో పూరీలు అనేది. అదే మీరు ఆయిల్ అనేది సరిగా వేడవకుండా పూరీలు వేసేస్తే అస్సలు పొంగవండి. పూరీ పొంగిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకుని వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేసేస్తే మాడిపోతాయి త్వరగా. మనకి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి అది పొంగిన తర్వాత అప్పుడు ఇంకొకటి వేసుకోండి. మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా పొంగాయో పూరీలు అనేది. ఈ ఫ్రై అయిన పూరీలను తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. పూరీలు అనేది ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు పానీ ప్రిపరేషన్ చూసేద్దామండి. మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు కొత్తిమీర, అలానే 1/2 కప్ వరకు పుదీనాను వేసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ. తర్వాత దానిలోకి ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే చిన్ని అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. తర్వాత లైట్గా వాటర్ని వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి స్టార్టింగే. ఎక్కువ వాటర్ వేసేస్తే ఆకులు అనేది త్వరగా బ్లెండ్ అవ్వండి. తక్కువ వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ లాగా ఉండాలి. తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఒక పావు గంట ముందు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటే మనకు అందులో జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది.
ఈ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇలా వడపోసుకుంటూ ఈ రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా కనుక అవైలబుల్గా లేకపోతే నిమ్మరసాన్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి పానీ కూడా రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉండే పానీపూరి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా పూరీలోకి కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్, అలానే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, దానితో పాటే లైట్గా టొమాటో కెచప్ వేసుకుని పానీలో ముంచి తింటే మరి ఉంటుందండి. చాలా బాగుంటుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. సేమ్ బయట తినే పానీపూరి లాగే ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.